నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. స్థానిక ఎన్నికల సమరం మరింత ఆలస్యం కానుందా? కులాల లెక్కలు తేలలేదా? రిజర్వేషన్ల అడ్డంకులు ఇంకా తొలగలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నికల నిర్వహణపై చిక్కుముడులు వేయలేదు. తెలంగాణలో స్థానిక ఎన్నికల సంగ్రామానికి బ్రేక్ పడింది. తెలంగాణలో మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేయనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని, సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం రీసర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ సర్వే చేయాలని కోరుతున్నారు అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు చెప్పలేదన్న భట్టి ఇప్పటికైనా సర్వేలో కేటీఆర్ పాల్గొనాలన్నారు. కులగణన తప్పుల తడక అని ప్రతిపక్షాలు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. అయితే నిష్పక్షపాతంగా సర్వే జరిగినట్టు ప్రభుత్వం చెప్తూ వస్తోంది. దీనిపై అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ ప్రకటన చేశారు. అయితే కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, ఇప్పుడు మళ్లీ రీసర్వే చేయాలని ప్రభుత్వం చెప్తోంది. దీంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం చిక్కుముడిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటొద్దని గతంలో తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను రద్దు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. అయితే ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయ్యి ఏడాది పూర్తయింది. ఇంకెంతకాలం ఎన్నికలు పెట్టరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు రావటం లేదు, రాష్ట్రం పట్టించుకోవట్లేదు. పాలన లేక స్థానిక సంస్థలు కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో అధికారుల పాలన కొనసాగుతోంది. ఇక పంచాయతీలను పట్టించుకున్న నాథుడే లేరు. మొత్తానికి రీసర్వేతో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. రైట్, డిబేట్లోకి వెళ్దాము. ఇదే అంశం పైన ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకపోతోంది ప్రభుత్వం? ఇప్పుడు కాసేపటి క్రితమే భట్టి విక్రమార్క కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దానిపైన ఇవాళ డిబేట్